అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సిబిల్ విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. చాలా మందికి, దాదాపుగా లక్షలని చెప్పను, కొన్ని కోట్లాది మందికి ఒక ఊరటనిచ్చే అంశం ఇది కేంద్రం చెప్పింది. సో కేంద్ర మంత్రి పంకజ్ చెప్పిన దాని ప్రకారం నేను మీకు క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో చాలామందికి సిబిల్ అనే దాని గురించి ఐడియా ఉండదు. బేసిక్గా ఏంటి అలా స్కోర్ ఏంటి, ఇది ఎందుకు పాన్ మీద ఉంటుంది, పాన్కి ఎందుకు లింక్ అవుతుంది, మన ట్రాన్సాక్షన్స్ అన్నీ వాళ్ళకెలా తెలుస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సిబిల్ అంటే. ఓకే, 700+ ఉండాలి, 700+ ఉంటేనే మనకి ఏదైనా హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఏదో ఒకటి ఇవి వస్తూ ఉంటాయి అని ఒక ఇదన్నమాట. సో బేసిక్గా ఈ సిబిల్ అనేది సిబిల్ 300 to 700 మధ్యలో ఉంటుంది. ఓకేనా? అంటే ఓకే ఓకే అనిపించేది. మరి 300 ఉంటే ఓకే కాదు. ఏదైనా లోన్ అప్రూవ్ అవ్వాలంటే 700+ ఉండాలి. అది పర్సనల్ లోన్ అయినా, లేకపోతే కార్ లోన్ అయినా, లేకపోతే జంబో లోన్ అయినా. సో ఇలా బ్యాంక్లో ఆఫర్ చేసే ఏ లోన్స్ అయినా 700+ ఉంటేనే, కొన్ని బ్యాంకులు అయితే 750+ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాయి. ఇక 700 ఉన్నా సరే 700 దిగువన ఉంటే వాళ్ళొక డిఫాల్టర్, వాళ్ళు ట్రాన్సాక్టర్లు కాదు అన్న ముద్ర వేస్తాయి. ఇప్పుడు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్ విషయానికి వస్తే, ఎవరైతే ఇప్పటిదాకా లోన్లు తీసుకొని ఉంటారు, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటెక్ అయిన అమ్మాయి జాబ్లోకి వచ్చింది. ఇప్పటిదాకా అమ్మాయికి చదువుకుంది, అమ్మాయికి ఎలాంటి లోన్స్ లేవు, ఈఎంఐలు లేవు, ఎలాంటి ఫోన్ కానీ అలాంటి ఈఎంఐలు ఏం పెట్టలేదు. ఆ అమ్మాయి ఆఫీస్లో రాగానే శాలరీ అకౌంట్ ఇస్తారు, శాలరీ అకౌంట్తో క్రెడిట్ కార్డు ఇస్తారు. ఓకేనా? సపోజ్ ఆ క్రెడిట్ కార్డ్ని ఎంప్లాయీ రిజెక్ట్ చేశారనుకోండి, ఏది శాలరీ అకౌంట్తో పాటు వచ్చే ఆ క్రెడిట్ కార్డ్ని ఎంప్లాయీ రిజెక్ట్ చేస్తే ఇక వాళ్ళకి సిబిల్ ఉండదు. వాళ్ళు ఏదో ఒక ఫినాన్స్ తీసుకోవడమో, నెలవారీ ఈఎంఐ కట్టుకుంటేనే సిబిల్ పెరిగే పరిస్థితి. అది కూడా ఎక్కడా కూడా మనం డిఫాల్టర్ అనే ముద్ర పడకూడదు. సో ఈఎంఐ డేటు 2nd ఉందనుకోండి, 1st నుంచే మనకు ఆల్రెడీ రిమైండర్ మెసేజ్ వస్తుంది, మనం ఆ డబ్బులు కట్టేయాలి. ఆ డబ్బులు కట్టేసిన తర్వాత అలా కొన్ని నెలలు మనం కరెక్ట్గా పేమెంట్లు చేస్తేనే మనకి సిబిల్ జనరేట్ అవుతుంది. సో ఇది స్టార్టింగ్. ఎవరైతే రుణ సహాయం కోసమో, లేదంటే ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలి, లేకపోతే ఇంట్లో కొంచెం అవసరం ఉంది, నాకు ఒక ఫ్లాట్ తీసుకోవాలి, హోమ్ లోన్ కావాలి, ఇలాంటి వాళ్ళకి జీరోలో ఎవరైతే ఉంటారో, జీరో సిబిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా ఇబ్బంది, అంటే మామూలు ఇబ్బంది కాదు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు అలాంటి వాళ్ళని కేంద్రం, సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి ఇకపై లోన్లు ఎవరన్నా చేసుకోవాలి అంటే, అప్లై చేసుకోవాలి అంటే జీరో ఉన్నా పర్లేదు, బ్యాంకులు రిజెక్ట్ చేయడానికి ఇబ్బంది లేదు. మళ్ళీ జీరో విషయానికి వద్దాం. జీరో అంటే చాలామంది అనుకుంటారు సిబిల్ స్కోర్లు ఆల్రెడీ జీరో అయితే కలదు. బేసిక్గా చెప్పాలంటే కొంతమంది లోన్లు తీసుకుంటారు, వాటిని రీపేమెంట్ విషయంలో చాలా ఇబ్బందులు పెడతారు ఎవరైతే లోన్లు ఇచ్చారో వాళ్ళని. సో వాళ్ళు సరిగ్గా పేమెంట్లు చేయరు, వాళ్ళకు డిఫాల్టర్లా మిగిలిపోతారు. ఎప్పుడైతే ఒక 10 లక్షలు లోన్ తీసుకొని ఒక 2 ఏళ్ళు కట్టేస్తారు, 2 ఏళ్ళు నీటికి కడతారు. 2 ఏళ్ళు నీటికి కట్టిన తర్వాత సమ్ జాబ్ పరంగానో, లేకపోతే ఇంకోటో ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, ఇక ఆ లోన్ అక్కడితో ఆగిపోద్ది. వాళ్ళు ఎక్కడైతే అడ్రస్ ఉంటుందో తిరుగుతూ ఉంటారు. తర్వాత ఆధార్ కార్డ్ అడ్రస్కి వచ్చి అసలు మీరు లోన్ కట్టరా అని బెదిరించిన తర్వాత మనోడు ఏం చేస్తారంటే, అప్పటికే సిబిల్ స్కోర్ మొత్తం వెళ్ళిపోద్ది, ఆడికి మొత్తం సిబిల్ మొత్తం తగ్గిపోద్ది. అప్పుడు ఏం చేస్తారంటే, తర్వాత మనోడు సెటిల్మెంట్ చేస్తారు. దాన్ని సెటిల్మెంట్, సపోజ్ సెటిల్మెంట్ ఎట్లా ఉంటుంది మీకు తెలియదు కాదు. దాదాపు ఒక 5 లక్షలు ఉందనుకోండి, 5 లక్షలు ఉంటే నేను 1,00,000 కడతాను, 1,00,000 కడతా, ఇక అంతకు మించి నా వల్ల కాదు అని చెప్తే, సరే ఇక బ్యాంక్ వాళ్ళు సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టను అని చెప్పి ఆ 1,00,000 తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మనోడు ట్రాన్సాక్టర్ కాదు, ట్రాన్సాక్టర్ ఉంటారు, డిఫాల్టర్ ఉంటారు. ట్రాన్సాక్టర్ అంటే టైం టు టైం కట్టేవాళ్ళు ట్రాన్సాక్టర్స్ అంటారు. అండ్ డిఫాల్టర్ అంటే ఇలా దెగ్గొట్టి వాటిని సెటిల్మెంట్ చేసుకునే వాళ్ళని డిఫాల్టర్ అంటారు. సో ఇప్పుడు డిఫాల్టర్కి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ
సిబిల్ ఒకవేళ 0 అయినా సరే మనోడికి లోన్ రాదు, పర్సనల్ లోన్ రాదు, ఏం లోన్ రాదు. ఇక మనం ఈ డిఫాల్టర్లకి ఇక ఉన్నదల్లా ఈ లోన్ యాప్స్ ఉన్నాయి కదా, లోన్ యాప్స్ వాళ్ళు ఎటువంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఎలాంటి రిపోర్ట్ అక్కర్ లేకుండా వాళ్ళ యొక్క గ్రాస్ శాలరీ నెట్ ఎంత వస్తుంది ఇలాంటివి చూసుకొని వాళ్ళు ఇస్తారు. సో వాటికి కూడా ఇంట్రెస్ట్ రేట్ గట్టిగానే ఉంటుంది, అదే 15% to 20% మధ్యలో ఉంటుంది. మనం ఒక 5,000 తీసుకుందాం అనుకోండి, మంత్కి వచ్చేసి మంత్ ఎండ్కి ఫస్ట్ తీసుకున్నా, సో మంత్ ఎండ్కి కట్టాలి కాబట్టి దాదాపుగా 7 నుంచి 8,000 మధ్యలో ఉంటుంది అనమాట. సో సగానికి సగం ఇంట్రెస్ట్ గట్టి దోహేస్తారు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 0 సిబిల్ ఉన్నా సరే బ్యాంకులను ఆదేశించింది కాబట్టి 0 సిబిల్ ఎవరైతే స్టార్టింగ్ ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లోన్ డిక్లైన్ చేయకూడదు. వాళ్ళవన్నీ మీరు ప్రాపర్గా తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతే లోన్ ఇవ్వండి అని చెప్పి కూడా కేంద్రం చెప్పింది. ఒకవేళ మీకేమన్నా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది అయితే వెంటనే ఆర్బీఐకి మీరు మెయిల్ కూడా పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ మీరు అక్కడ దాకా ఎందుకు అనుకుంటే మీ బ్యాంక్ ఏదైతే ఉందో మీ ఫినాన్స్ బ్యాంక్, కార్పొరేట్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, వాళ్ళు మీ లోన్ రిజెక్ట్ చేసే అవకాశం లేకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఫ్రెషర్స్, మీరు లోన్ పొందే అవకాశం ఉంది. అది బిజినెస్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఏదైనా సరే, జంబో లోన్ కావచ్చు, వాట్ ఎవర్ హోమ్ లోన్ అయినా సరే. సో కేంద్రం ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి దీన్ని చాలామంది యూజ్ చేసుకోండి, లోన్లు తీసుకోండి. లోన్ తీసుకున్న డబ్బుల్ని పిచ్చి పిచ్చిగా అయితే యూజ్ చేయకండి. సో మీ యొక్క ఫ్యూచర్ కోసం దాన్ని ఒక మంచి రైట్ పాత్లో ప్రతి రూపీని కూడా యూజ్ చేసుకోండి. అండ్ లోన్ ఇచ్చారు కదా అని చెప్పి రీపేమెంట్ ఒకవేళ తప్పుగా చేస్తే మీకు మళ్ళీ ఫ్యూచర్లో లోన్ అయితే రాదు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.